హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం ఫిష్ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ చేసిన జార్ తీసుకున్నానండి. అందులో ఆల్రెడీ ఉంది. అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి, పసుపు వేయాలి, కారం వేయాలి, తర్వాత సాల్ట్ వేయాలండి. నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను, లేదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేయాలండి. మిక్సీలోనే మళ్ళీ కాస్త తిప్పాలి. పేస్ట్ లాగా చేసి ఫిష్ పీసెస్ని కంప్లీట్గా క్లీన్ చేయాలండి. ఇంత కూడా ఫ్లెష్ లేకుండా నీట్గా అలా క్లీన్ చేయాలి. పసుపు ఉప్పు వేసి ఒక స్టోన్ మీద అనమాట, కంకర్రాయి అంటారు కదా, దాని మీద నేను బాగా రాసాను అనమాట. అది రాసిన తర్వాత అలా నీట్గా అవుతాయి. అప్పుడు స్టిక్కీగా ఉండవు అనమాట. ఇందాక చేసిన పేస్ట్ ఉంది కదా, అది అలా ఫిష్ పీసెస్కి మొత్తం పట్టించాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలండి, అది మ్యారినేట్ అవుతుంది. తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి, కొంచెమే, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఒక ఎండు కొబ్బరి తీసుకున్నాను. వీటిని మీరు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎన్ని కేజీలు చేస్తున్నారు అంటే పులుసు ఎంత పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. సో నేను 1 కేజీ చేస్తున్నాను. సో 1 కేజీకి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక కొబ్బరి తీసుకున్నాను. సో నేను ఇది ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఎండు కొబ్బరి, ఇది కూడా మనం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది కూడా జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆనియన్స్ కొబ్బరి ఒకేసారి కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కాస్త మనం షాలో ఫ్రై చేసుకోవాలి. అందరూ ఫిష్ పులుసులో డైరెక్ట్ వేసేస్తారండి, నేను అలా వేయను. నేను ఆయిల్లో కాస్త ఫ్రై చేస్తాను, 2 వైపులా ఫ్రై చేసిన తర్వాతే నేను పులుసులో వేస్తాను అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫిష్ పులుసు టేస్టీగా ఉంటుంది, ఈవెన్ పీసెస్ కూడా బాగా తింటారు, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అనమాట. సో పచ్చి వేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర ఉన్న ఫిష్ పీసెస్ మొత్తం నేను 5 minutes 2 వైపులా ఫ్రై చేశానండి. ఫస్ట్ ఒక వైపు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసిన తర్వాత మిగతా వైపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. జస్ట్ షాలో ఫ్రై చేయాలండి, డీప్ ఫ్రై అవసరం లేదు. అంటే జస్ట్ కాస్త ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేయడం అనమాట. ఓకే, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు పులుసు కోసం ఒక బౌల్ పెట్టుకున్నాను, దాన్ని మనం హీట్ చేయాలి. నేను ఆల్రెడీ చింతపండు అలా నానబెట్టి ముందే పెట్టుకున్నానండి. సో మనకు తొందరగా పల్పు రెడీ అయిపోతుంది. తర్వాత నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 4 స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. మీరు ఎంత పులుసు చేస్తున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. సో దీన్ని మనం హీట్ ఎక్కనివ్వాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో ఇది వేసిన తర్వాత నేను గరం మసాలాస్ యాడ్ చేసుకున్నాను. మీరు ఏవైతే గరం మసాలాస్ యూజ్ చేస్తారో అవి వేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి, మీరు 2 ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. నేను పేస్ట్ కొంచెం ఎక్కువ చేసుకున్నాను కదా, ఉల్లిపాయ పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ ఎక్కువ చేసుకున్నాను కాబట్టి నేను కాస్త ఉల్లిపాయలు తక్కువ వేసుకున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలండి, ఫ్రెష్ది. అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేయాలి. ఇది కాస్త వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత నేను పసుపు వేసుకున్నానండి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను ఇందులో. నేను ఒక 3.5 టీ స్పూన్స్, 3.5 టీ స్పూన్స్ కారం వేసాను. సాల్ట్ కూడా ఆల్మోస్ట్ 3 టీ స్పూన్స్ వేసానండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి
ఈ కారం కానీ ఉప్పు కానీ పోపులో ఉల్లిపాయలు కానీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ టామరిన్ పల్పు వేసుకున్నాను, చింతపండు పులుసు వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కారం ఇవన్నీ పులుసుకి బాగా పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది మసులుతుంది కదా, కంప్లీట్గా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1 టీ స్పూన్ మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి తప్పకుండా యాడ్ చేయాలండి. వీటితోనే పులుసు చాలా టేస్ట్ అవుతుంది. ఏది కూడా స్కిప్ చేయకూడదు, మిస్ చేయకూడదు, అప్పుడు పులుసు టేస్ట్ అవుతుంది. తర్వాత నేను ఉల్లిపాయ అండ్ కొబ్బరి పేస్ట్ అండి, స్టార్టింగ్లో మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి నూనెలో. అది నేను పేస్ట్ చేశాను. ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనం మసాలాస్ ఇంకేదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఫిష్ పీసెస్ వేసిన తర్వాత దాన్ని కదపడానికి వీల్లేదండి, మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట. సో మనం పులుసులోనే ఏదైనా యాడ్ చేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని కాసేపు మసలబెట్టాలి. తర్వాత నేను ఫిష్ పీసెస్ అండి, మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా, 2 వైపులా ఫ్రై చేయాలండి, అవి నేను యాడ్ చేసుకున్నాను. చాలామంది పచ్చి వేసేస్తూ ఉంటారు. పచ్చివి వేయడం కంటే ఒకసారి ఇలా ఫ్రై చేసి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ తినని వాళ్ళు కూడా తింటారనమాట ఈ పులుసు. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలాగే కుక్ అవ్వనివ్వాలి. లైట్గా కాస్త కదపాలండి, లోపలికి డిప్ అవుతున్నాయో లేదని చెక్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటిని డిప్ చేయాలన్నమాట. తర్వాత జస్ట్ ఒక 5 to 8 మినిట్స్ మూత పెట్టి దాన్ని అలాగే బాయిల్ చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టి. 5 to 8 మినిట్స్, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. తర్వాత అయిపోయిందండి. ఇంకా మూత తీసిన తర్వాత ఇలా అయిందనమాట. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే, నా రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి. సబ్స్క్రైబ్ టు లలితాస్ ఫుడ్ కార్నర్.